మిత్రులందరికీ జై శ్రీరామ్. శ్రీకాళహస్తి వైభవం పార్ట్ 1 వీడియో నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎవరైనా ఆ వీడియో చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడండి. శ్రీకాళహస్తి వైభవం అంటే శ్రీకాళహస్తి చిత్తూరు తిరుపతి దగ్గర ఉంది. ఇక్కడ జ్ఞానప్రసూన అమ్మవారు, కాళహస్తీశ్వరుడు స్వామివారి పేరు. శ్రీ అంటే సాలిపురుగు, హస్తి అంటే ఏనుగు, కాల అంటే సర్పం. ఈ 3 జీవరాశులు పరమేశ్వర ఆరాధన చేసి మోక్షాన్ని పొందాయి. ఎలాగా అంటే శ్రీకాళహస్తి ఆ యొక్క జీవుల పేరు మీదుగానే వచ్చింది. అంటే చూడండి, పరమేశ్వరుడు ఎంత దయాస్వరూపుడు అంటే మృగాలు సైతం జీవులు సైతం అర్చించిన మోక్షం ఇచ్చే స్వామి. అందుకే బోలాశంకరుడు అంటారు. ఎవరు అర్చించిన శివానుగ్రహం వల్ల మంచి ఫలితాలను పొందుతూ ఉంటారు. అలాగా కొన్నేళ్ల కిందట జరిగిన కథ, యథార్థ సంఘటన. ప్రతినిత్యం ఒక సాలిపురుగు అనునిత్యము పరమేశ్వర ఆరాధన చేస్తూ ఉండేది. అంటే తన పూర్వజన్మలో ఒక యక్షుడు, కానీ శాపం కారణంగా సాలిపురుగుగా మారారు. అలా పరమేశ్వర భక్తి అంటే పూర్వజన్మలో ఉండే శివ భక్తి ఈ జన్మలో కూడా తనకు ఉంది. అందుకు ఏంటంటే సాలిపురుగు యొక్క గుణం ఏంటి? సాలిపురుగు యొక్క గుణం ఏమిటంటే ప్రతినిత్యము అంటే అల్లడం. అంటే ఇంటికి చూడండి పట్లు పడుతూ ఉంటాయి, అలా పట్లు పడుతూ ఉంటుంది. తిను ఏంటి తన స్వభావంగా పరమేశ్వరునికి నీడను కల్పిస్తూ పరమేశ్వరుని అర్చిస్తున్నానా అనే ఒక భావంతో ఉండేది సాలిపురుగు. ఇలా కొన్నేళ్ల పాటు ఆ చిన్న శివలింగం చుట్టూ అల్లుతూ ఉండేది, అంటే శ్రీకాళహస్తీశ్వర శివలింగం చుట్టూ. అలాగే ఒక సర్పం వచ్చి, సర్పం యొక్క గుణం ఏంటి? మనులను పెట్టడం. అలాగా మనులు ప్రతినిత్యం మనులు ఎక్కడి నుంచో తెచ్చి పరమేశ్వరునికి అర్చిస్తూ అలంకరణ ఆ కాంతుల్లో వెలిగిపోతూ ఉంటే ఆ కాంతుల్లో శివలింగం చూసి మురిసిపోతూ ఉండేది ఆ సర్పం. అలాగే అది తను కొన్నేళ్ల పాటు అర్చిస్తూ ఉంది. అలాగే ఏనుగు స్వభావం ఏంటి? తను తొండంతో ఆడుకుంటూ, చూడండి ఇప్పుడు తిరుపతి కానీ మనం ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు తొండంతో ఆడుకుంటూ, తొండంతో ఫలాలు స్వీకరిస్తూ, తొండంతో నీళ్ళు తీసుకొని స్నానం చేస్తూ ఉంటుంది. అలాగా తొండంతో నీళ్ళు తెచ్చి ఈ శివలింగాన్ని అభిషేకిస్తూ ఉండేది. అంటే అభిషేకంతో తను పూజ చేసేది. ఇలాగా 3 ఒక్కొక్క రకంగా పూజా విధానంతో భక్తితో చేస్తూ ఉండేవి. అంటే చూడండి, జీవులైనా వాటికి పరమేశ్వరుడు భగవంతుడని తెలిసింది, కానీ మనకు తెలియదు. ఎందుకు అంటే మనకి అజ్ఞానం. అవి చూడండి జ్ఞానంగా ఉన్నాయి. అలాగా ప్రతినిత్యము అర్చిస్తూ ఉండేవి. ఇలా కొన్ని రోజులకి ఏమైందంటే వాటికి చిన్న గొడవ అయింది. ఎలాగా అంటే ప్రతినిత్యము ఏనుగు అభిషేకం చేసే సమయానికి వచ్చేసరికి పట్లు పట్టేసి ఉండేది. పట్లు ఇలాగ మనులు అన్నీ ఉంటూ ఉండేవి. ఎందుకు ఇవన్నీ అనేసి ప్రతినిత్యం నేను అభిషేకం చేస్తాను, మొత్తం శుభ్రం చేస్తాను, ఈ రాళ్ళు ఆ ఏనుగుకి రాళ్ళు అనేవి. అలాగే ఈ పట్లన్నీ దూలు శివాలయం పాడైపోతుందని తను తిట్టుకుంటూ అభిషేకం చేస్తూ ఉండేది. అలాగా ఏదేమైనా ఈసారి ఏం చేయాలంటే నిన్న పెట్టిన మనులు ఏమీ కనిపించట్లేదని సర్పం, ఎవరు ఇలాగా దేవాలయాన్ని పాడు చేస్తున్నారు అనేసి ఏనుగు, మళ్ళీ నేను నిన్న అల్లిన నీడ కోసం అల్లిన పట్లన్నీ ఎవరు తీస్తున్నారనేసి ఈ సాలిపురుగు, మొత్తం ఎవరు ఏం చేస్తున్నారా అనేసి ఒకరోజు అన్నిని వాళ్ళ పనులు వదులుకొని చూద్దామనేసి అనుకుంటూ ఉండగా యథావిధిగా సాలిపురుగు ముందుగా గూళ్ళు అల్లేస్తుంది. తర్వాత సర్పం వచ్చి తన మణిరాళ్ళు నాగమణులు పెట్టి పూజిస్తుంది. తర్వాత ఏనుగు వచ్చి అవన్నీ ఒక చాటున, అంటే సాలిపురుగు కొమ్మ దేవాలయ ప్రాంగణంలో పైన ఉంది. అలాగే ఏనుగు ఒక పక్కన ఉండే వృక్షాన్ని చుట్టుకొని చూస్తుంది. సర్పం ఏనుగు నీళ్ళు తెచ్చి చూద్దామని చూస్తుంది. ఇలాగ 3 ఒక దగ్గర ఉండి ఒక్కసారి గొడవ పడతాయి. ఏమని? నేను రోజు మనులు పెడితేనని నువ్వు వచ్చి ఈ మనులు తోసి నీ అభిషేకం చేసుకుంటున్నావా, నా పూజను పాడు చేస్తావా అని సర్పం అయితే ఏనుగు మీద దాడి చేస్తుంది. ఎలాగా? ఏనుగు యొక్క అంటే చూడండి, ఏనుగు తల చాలా బలహీనంగా ఉంటుంది. అందుకే చూడండి మావిటివాడు తన అంకుశంతో ఏనుగు యొక్క తలని బాధిస్తూ ఉంటాడు. అప్పుడేంటి, ఏనుగు తన కంట్రోల్లోకి వస్తుంది. అలాగే సర్పము ఈ ఏనుగు యొక్క తొండం రంధ్రంలోకి వెళ్ళిపోయి ఏనుగు బాధ కలిగిస్తూ ఉంటుంది. ఇలాగ ఏనుగు
ఎలాగైనా సర్పాన్ని రప్పించడానికని తలని రాయికేసి ఇలా బాదుకునేటప్పుడు దేవాలయం పైన ఉన్న సాలిపురుగు కిందన పడి చనిపోతుంది. ఈ సర్పం ఏనుగు తొండంలో ఉండి చనిపోతుంది. తిను రాయి గుద్దుకొని చనిపోవడం వల్ల 3 ఒకేసారి మరణిస్తాయి. ఆ భక్తిని చూసి పరమేశ్వరుడి మనసు కరిగి వెంటనే వాళ్ళ శరీరాల నుంచి దివ్యమూర్తులుగా మారి కైలాసానికి వెళ్తారు. ఈనాటి నుంచి మీరు ముగ్గురు పూజించారు కాబట్టి మీ ముగ్గురిని నాలో ఐక్యం చేసుకుంటానని శ్రీకాళహస్తీశ్వరుడుగా మారుతారు. ఎందుకు అంటే చూడండి, కరెక్ట్గా మనం శ్రీకాళహస్తి శివలింగాన్ని గమనిస్తే కొంచెం కాసేపు ఆగి కిందన సాలిపురుగు, మధ్యలో సర్పము, పైన ఏనుగు దంతాలతో ఉంటుంది శ్రీకాళహస్తీశ్వర శివలింగం. అంత గొప్పది. ఇలా పరమేశ్వరుని యొక్క భక్తితో పూజించి మోక్షం పొందిన జీవులు, అలాగే ఒక మహాభక్తుడు కూడా ఉన్నారు ఈ శ్రీకాళహస్తి. ఆ భక్తునికి ఇచ్చిన వరం ఏమిటి, ఆ భక్తుని యొక్క గొప్పతనం ఏంటో పార్ట్ 3లో తీసుకుందాం. ఈ పార్ట్ 2 వీడియోని అందరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని, ఈ ఛానల్ సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ మిత్రులందరికీ జై శ్రీరామ్.